హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి మటన్ బిర్యానీ వల్ల సబ్స్క్రైబర్స్ అడిగిల్లని చెప్పి మేము మాట ముచ్చట్లో మా కామెంట్స్ వదిలిపెడతాం కదా, అదే మన సబ్స్క్రైబర్స్ అడిగిల్లని చెప్పి మేము ఇది పెట్టుకోవడం జరుగుతుంది. శ్రీలక్ష్మి అక్క ఇక్కడ కింద కూడా కామెంట్ చూపెడతా. అయితే 1 kg మటన్ బిర్యానీ ఛాలెంజ్ అనమాట. మేము ముందుగా అనుకున్న విధంగానే పోయినసారి వీడియోలో అనుకున్నాం కదా, తక్కువ టైంలో తినాలి అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి టైమర్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఈ 1 kg మటన్ బిర్యానీ అట్లనే లాస్ట్కు ఒక అరటి పండు మొత్తం ఫినిష్ చేయాలి. టక్కున టైమర్ ఆపేయాలన్నమాట. అంటే తక్కువ టైంలో ఎవరు తింటున్నారు అనేది చూద్దాము. మళ్ళీ ఎంత టైంలో తింటారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేము బాగా సేపు తింటారమా, తొందరగా తింటారమా, అట్లాంటివి తెలుసుకుందాం అనే ఉద్దేశంగా ఇట్లా తింటున్నాం అనమాట. ఈ మధ్యలో 1 kg తింటున్నాం, ఈజీగా తింటాం కదా, అందుకని 1 kg పెట్టుకున్నాము. బాయిల్ ఎగ్ వచ్చింది, దీనిలో బాయిల్ ఎగ్ సగమే ఇచ్చిల్లు, బయట తెచ్చింది కదా సగమే వచ్చింది. మటన్ ముక్కలు అయితే మస్తు వేసిల్లు, బాగానే వేసిల్లు, నయమే ముక్కలు పడతాయి. నాగేంద్ర రెస్టారెంట్ లో తేవడం జరిగింది హుజరాబాద్ లో, చాలా మంచిగా ఉంటుంది. మంచి అరిటాకులో పెట్టుకున్నాం అనమాట ఈ మటన్ బిర్యానీ. శ్రీలక్ష్మి అక్క నీకోసం ఈ ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. అరిటాకులో తినడం ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదట. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ముందే జోక్ పెట్టుకోవాలనుకున్నాం, మీ ముందే జోక్ పెట్టుకోవాలనుకున్నాం, కాకపోతే నేను ఫాస్ట్గా జోకినా పెట్టేసిన మర్చిపోయి. నార్మల్గా బిర్యానీ టేస్ట్ బాగుంది, సూప్ పోసుకుంటే ఇంకా బాగుంది, బాగా స్పైసీగా అనిపిస్తుంది. అయితే లాస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ పెడితే నేను తిన్నా కదా, ఇప్పుడు తక్కువ టైంలో బాగా తినాలని అనుకుంటా ఉన్నాడు. ఇది తెచ్చుకునే టైంలో కూడా మాకు వాగ్వాదం జరిగింది. నేనే చూపెడతా అని చెప్పేసి నేనే గెలుద్దాం అనుకుంటాను ఖచ్చితంగా. ఈ విజయం కూడా నాదే కావాలి. ఇది ఫ్రెండ్షిప్ మ్యాచ్, ఇది ఫ్రెండ్షిప్ మ్యాచ్, ఎవరికి గెలిచినా ఏం లేదు. మెల్లగా అది అనొద్దు, నువ్వు పెన్సార్ ఎట్లా చేసినావు. గెలుపు ఓటమి కావు, ఎవరు తింటారో చూద్దాం అంతే, ఎవరు తింటారో చూద్దాం అన్నావు. నీ ప్లేట్ కూడా నేను తిన్నా. నాకు ఎన్ని ముక్కలు వచ్చినాయండి, నాకు కూడా వచ్చినాయి. నా ముక్కలు చూసి నీ ముక్కలు చూసి నాన్న చేసినవి. ఫినిష్. 7:40కి అయిపోయింది నాది. నీ ఎంతకు అయిపోతుందో చూద్దాం.
7 నిమిషాల 40 సెకండ్లకి నాది అయిపోయింది. కొంచెం లాస్ట్ మూమెంట్లో స్పైసీగా అనిపిస్తుంది, ఘోరంగా అనిపిస్తుంది. అసలు మేము ఎట్లా అట్లా కడుపులో పడేస్తాం, కడుపులో పేగులన్నీ ఎట్లా మెయింటైన్ చేసుకుంటానేమో ఏమో. తర్వాత మనం జ్యూసులతో చెప్తాను కదా వీటికి పని. బా ఫుల్ కారం అనిపిస్తుంది ఘాటుగా. 7 నిమిషాలు నేను ఇంకా నిమిషం పోతుంది, 10 నిమిషాలకైనా నీకు అయిపోయేటట్లేదుగా. నేను 1 కేజీ 7 నిమిషాల 1 కేజీ అండ్ అరటిపండు కూడా విత్ అంటే 1 కేజీ కాకుండా దీనిలో కడుపు ఫుల్ అయిపోయింది. 1 కేజీకి అరటిపండుకి కథ మంచిగా ఫుల్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్ ఇంకా 10 నిమిషాల లోపల నేను 10 నిమిషాల లోపలనా ఇట్లా అయితే తింటున్నాం. విలేజ్ ఎంకే టీవీలో మా కామెడీ స్కిట్లు అయితే తప్పకుండా చూడండి. కామెడీ స్కిట్లు చేస్తున్నాం, కామెడీ షార్ట్స్ ఉంటాయి. విలేజ్ ఎంకే టీవీ అనే ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. ఇంకా పలకరింపు ఈ ఛానల్ ఏమో పలకరింపు. ఏమైనా కామెంట్స్ పెట్టాలనుకుంటే ఎంకే టీవీ మాట ముచ్చట. మటన్ ముక్కలు అయిపోయింది ఆపేసినాం. మటన్ ముక్కలు తిన్నా ఫుల్ కారం అనిపిస్తుంది అసలు. మటన్ ముక్కలు కూడా తినండి. ఓకే, ఇక నేనైతే తిన్నా 7 నిమిషాల 40 సెకండ్లలో నేనైతే తినగలిగిన. వర్షం మాత్రం 9:40 వరకు, అంటే ఇంకా 2 నిమిషాలు లేట్ అయింది. అయినా కానీ ఇంకా 3-4 మటన్ ముక్కలు వదిలిపెట్టింది. అయితే బాగా మస్తు తక్కువ టైంలో నాకు టైం ఇస్తే నేను పోయినసారి ఎంత తిన్నా, లాస్ట్ టైం దాంట్లో కిలోన్నర మీదనే తిన్నా. కిలోన్నర మీద ఇంకా నువ్వు మిగిల్చింది కూడా నేను తిన్నా 200 గ్రాములు. అంటే ఎక్కువ తినట్లా నువ్వు తింటావు బాగా. తక్కువ టైంలో అసలు బాగా స్పైసీ అనిపిస్తుంది. ముక్కలు ఘోరంగా ఎక్కువ వచ్చినాయి బాబు. అక్కడ నేను నర్వస్ అయిపోయినా. ఆనియన్ నవ్వులు కారం పోతుంది కొంచెం, ఫుల్ కారం ఉంది అసలు. ఇది అంటే లాస్ట్ టైం తిండి పోటీలో పెడితే వర్షి ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతుంది. అంటే మెల్లగా గిచ్చుకుంటే కొంచెంగా పట్టించిన. టాస్క్ల వైజ్గా తింటే ఫస్ట్ టాస్క్ స్టార్టింగ్ 2 టగరగా తింటుంది, అప్పుడు కూడా కొంచెం ఉంటుంది కదా. టగరగా తింటే టాస్క్ల వైజ్ పెడితే టక్కడగా తినేస్తుంది. ఇక అట్లా అనమాట. అయితే ఇక్కడున్నాం మనం మాట ముచ్చట్లో. మీరు కామెంట్ ఏమైనా పెట్టాలనుకుంటే ఎంకేటీ మాట ముచ్చట్కి వెళ్ళి కామెంట్ పెట్టండి ప్లీజ్. కొంచెం మంచి కామెంట్లే పెట్టండి, పుణ్యం ఉంటుంది. అండ్ ఇంకా మేము ఎప్పటికీ ఏం ఎక్కువ తింటలేము, తక్కువనే తింటాం. మేము 1 కేజీ ఈజీగా తినగలుగుతాం. మేము రోజు తినే తిండే ఇది అన్నట్టు. అంటే ఒక బిర్యానీ పొట్లం తెచ్చుకుంటే ఆ పొట్లం మొత్తం క్లియర్గా చేస్తాం. అంటే రోజు పొట్లాలు తెచ్చుకోం కదా, ఎప్పటికి ఇంట్లోనే ఎక్కువ చేసుకొని తింటాం. వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా అసలు నిజంగా ఇట్లా తింటున్నామని ఇంకెక్కువ ఆరోగ్య దృష్ట్యా మేము బాగా జ్యూసులు తాగడం కానీ, మొలకెత్తిన గింజలు తినడం కానీ బాగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అది వరకు ఇట్లా ఉండకపోయేది. మామూలుగా ఒక అన్నం ఇష్టం వచ్చినట్టు తినేది, 3 సార్లు అన్నం తినేది. ఇప్పుడు 3 సార్లు అన్నం తింటలేము, రోజుకి ఒకసారి అన్నం తింటాము. నైట్ అయితే చపాతీ తింటున్నాము. మళ్ళీ ఇట్లా ఒకటి పెట్టుకున్నాము, ఒక వారం అంతా సొరకాయ జ్యూస్ తాగాలి, ఒక వారం అంతా కలబంద జ్యూస్ తాగాలి, ఒక వారం అంతా మాకు మునగ చెట్టు ఉంది కదా, ఆ మునగాకు రసం అది తాగుతా ఉన్నాం, ఒక వారం అంతా పాలకూర అని ఇట్లా పెట్టుకున్నాం అనమాట. ఈ పోయిన వారం అంతా కలబంద నడిచింది అనమాట. కలబంద జ్యూస్ తాగినాము. ఇట్లా అట్లా పరిగడుపున తాగుతున్నాం. అంటే ఫస్ట్ తాగినప్పుడు కలబంద జ్యూస్ ఫస్ట్ తాగినప్పుడు కొంచెం మంచి అనిపించలేదు. దాని తర్వాత అంటే దానికి మొత్తం ఆకు, అంటే దానికి కలబందకి పైన పచ్చగా ఉండకుండా మొత్తం తీసేయాలి. మొత్తం వాటర్ టైప్ ఉండేది తింటే ముట్టిగా నవ్వులు తినచ్చు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు అలవాటు అయిపోయింది. ఇక అయ్యో ఇవాళ కూడా కలబంద జ్యూస్ ఉండాలి అని అనిపిస్తుంది. అంటే ఎప్పటికి కలబంద జ్యూస్ ఉండాలి అనిపిస్తుంది. ఒకసారి దీంట్లో కూడా పెడదాం, ఒకసారి కలబంద జ్యూస్ దీంట్లో కూడా. తిండి పోటీలో కూడా ఒక గ్లాస్ నవ్వులుకుంటుంది తినాలి అంతే. అంటే ఇద్దరికి అంతే వస్తుంది కదా ఎట్లయినా. అది కలబంద జ్యూస్ కూడా పెడదాం ఒకసారి. అది మేము ఎట్లా తాగుతున్నాం అని కూడా మీకు చూపెడతాం ఖచ్చితంగా. అట్లా ఆరోగ్య ప్రయోజనాల కోసం అని చెప్పేసి అట్లా చేస్తూ ఉన్నాము. అంటే ఎవరైనా తినుడు వద్దని చెప్పారు మన పూర్వకాలం నుంచి. అయినా ఇట్లా తినాలి బలంగా తినాలి. అసలు మాకు ఇప్పటి వరకు మా డాడీ మా అమ్మ ఇప్పటికి కూడా తిను ఇంకా తిను అని అంటే ఎట్లా శాతం అవుతుంది అని చెప్పి అట్లా తిండి పెడుతూనే ఉంటారు. మాకు కూడా మా అమ్మ వాళ్ళు, మా అమ్మ అరే తినరా ఫస్ట్ కడుపు తిను
అని అంటారు. ఇంకా తినని ఇంకా తినిపిస్తా అంటారు. ఇంకా తినాలి కానీ ఆ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరోగ్యకరమైనవి ఉండాలి. మేము ఇట్లా ఒక పూట తిని తర్వాత పూటలు అయితే చాలా జాగ్రత్త వహిస్తూ ఉన్నాము. రోటీయే తిని మళ్ళీ ఆకుకూరలు ఎక్కువ ఉండేటట్టు బాగా సలాడ్స్ తీసుకున్నాడు. ఇంకా ఈ దోసకాయని ఎక్కువ అలవాటు చేసుకున్నాం అనమాట, తొందరగా జీర్ణం అవ్వడానికి అని చెప్పేసి అట్లా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. శ్రీలక్ష్మి అక్క నీకోసమే ఈ మటన్ బిర్యానీ ఛాలెంజ్ చేయడం జరిగింది, బాగా విన్ అవ్వడం కూడా జరిగింది. నేను ఖచ్చితంగా తక్కువ టైంలో తింటా అని చెప్పిండు బావ. అది తక్కువ టైంలో తిని నిరూపించుకున్నాడు. అసలు మటన్ ముక్క సరిగ్గా నమ్మలేదా తర్వాత మటన్ అవి ఎట్లా ఇట్లా అంటే అయిపోయాయి, కొంచెం అటు ఇటు అంటే అయిపోయాయి, మెత్త ఉడికినాయి మంచిగా, బొక్కలు రాలే. అవును, ఈసారి మేము మటన్ బిర్యానీ తెచ్చుకుంటే నాగేంద్ర రెస్టారెంట్ లో తెచ్చినాం హుజరాబాద్ లో, అసలు ఒక్క బొక్క కూడా రాలేదు. మరి ఇది మా అదృష్టమో లేకుంటే ఇట్లనే ఉంటుందో తెలియదు. ఎప్పుడైనా నేను ఎక్కడైనా ఎక్కడైనా మటన్ బిర్యానీ చేస్తే ఖచ్చితంగా బొక్కలు వచ్చేది. అవును, ఈసారి బొక్కలు రాలేదు. అంటే మరి ఇప్పుడు మనం లేని తోటి పెట్టుకోవాలి కదా, ఇంట్లో పులు బొక్క రాలేదనాలి. అదే నిజంగా బాగుంది. నార్మల్ స్పైస్ ఉండి సూప్ పోసుకొని తింటే అయితే సూపర్ అనిపించింది. ఈ మటన్ ముక్కలు నేను మంచిగా నిమ్మకాయ వండుకొని ఉల్లిగడ్డతో తినేస్తా. అయితే ఇక బాగా ఎట్లాగో గెలిచిండు కదా అనే విధంగా నేను ఇక ఈ మటన్ ముక్కలు కొంచెం స్పైసీ అయిపోయింది. అసలు 7 నిమిషాలు, అసలు ఇది అప్పుడే ఆపుతాయి. 7 నిమిషాల 40 సెకండ్లకే నేను తినగలిగిన. అరటిపండు కేజీ బిర్యానీ, 1 kg బిర్యానీ, మటన్ బిర్యానీ, అరటి పండు కూడా తినగలిగిన. ఇదన్నట్టు మొత్తానికి తక్కువ టైంలో ఎవరు తింటారు అనే దానికోసం ఈ ఛాలెంజ్ ఈ రోజు గడిచిన ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్ ఏముండబోతుంది బాబా? నెక్స్ట్ ఇక సిచ్యువేషన్ బట్టి చూద్దాం. మళ్ళీ టాస్క్ అంటే టాస్క్ లో వైజ్ గా పెట్టి చూద్దాం ఒకసారి. ఇక టాస్క్లు ఏం ఫుడ్ ఉంటది ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. పైసలు పెడతలేమో ఇక మొత్తం ఆపేసాం, ఎందుకంటే ఇది పోతే డ్రెస్సులు కొంటాంది, పైసలు పెడతాంది, డ్రెస్ కొంటాను. ఇయ్యాలు కూడా పెడతారన్నది, కానీ టక్కన పెడతాంది, టక్కన డ్రెస్ కొంటే కదా. ఇక ఇప్పుడు ఇల్లు నడవాలంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ తీరు మెయింటైన్ అవ్వడం ఉండదు. ఎప్పుడైనా పైసలు కనబడితే చాలు కొనుడే ఫస్ట్. ఎవరింటి ఎట్టు ఉండదో కానీ మా ఇంట్లో అయితే వచ్చి కొనడే ఉంటుంది ఫస్ట్. మళ్ళీ తిండి సంబంధించి ఇంట్లోకి తెచ్చేడు కాదు, ఆ గుడ్డపేగులు అన్ని ఎక్కడో బట్టలు అన్నీ కనబడతాయి. అన్ని చెప్తాడు, ఇంకోసేపు అయినా చెప్తాడు. ఇట్లా ఇంకో గంట స్పీచ్ నల్లపూసలు లాంటి ఇట్లాంటి అప్పుడెప్పుడో 3 కొనుక్కున్నా అయిపోయి. 3 అప్పుడే మొన్న కొన్నావు కాబట్టి అప్పుడెప్పుడో అది మొన్న నెల రోజుల కింద కొంటే అప్పుడెప్పుడో నట మళ్ళా ఇంకా వేస్తుంటారు, రుద్దుతా అంట కొందరు. మేము చేసే వీడియోలు బాగా చేస్తాం, ఎక్కువ వీడియోలు చేస్తుంటాం కాబట్టి అట్లా ఇక కట్టి వేసిన కట్టకుండా కడతా అంటారు. వాళ్ళు కడతారు, ఓకే. వాళ్ళు ఉన్నోళ్ళు రిచ్ కిడ్స్ అట్లా ఉంటుంది అన్నట్టు. రిచ్ కిడ్స్ అంటే పిల్లలు కదా, రిచ్ కిడ్స్. మళ్ళీ పిల్లల గురించి స్కూల్కి ఒక డ్రెస్, కరాటేకి ఒక డ్రెస్, మళ్ళీ వీళ్ళు స్పోర్ట్స్ టైంలో అటువంటి డ్రెస్సులు ఉండొద్దు, చెమటను పీల్చుకొని ఉండాలని చెప్పేసి కాటన్ డ్రెస్సులు. ఆ పిల్లలేమో ఎదుగుతూ ఉంటారు, వాళ్ళకేమో చిన్నగా అవుతా అంటే ఇవేసుకోము అవేసుకోము కుచ్చుతానే అని వాళ్ళు అంటారు. వాళ్ళ గురించి కూడా షాపింగ్ చేస్తుంటారు కదా బాబా. వాళ్ళ గురించి తక్కువ చేస్తా, వాళ్ళ గురించి నేను కొంటా. సరే అబ్బా ఇక దొరికినాయి కదా అని ఒకటేసారి అన్ని మాట్లాడుతాడు ఆయన. భావన విన్ అవ్వడం జరిగింది, చాలా తక్కువ టైంలో తిన్నాడు. చివరి వరకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తినకుండానైతే అసలు ఉండకండి, తినేది మంచి ఆరోగ్యకరమైనది, కోడిగుడ్ల మనకు ఆకుకూరల అవన్నీ ఎక్కువ పెట్టుకొని తినండి. తిండి పొట్టలు తినకండి, తిండి పొట్టలు తింటే మాకైతే పడుతుంది కాబట్టి మేము తింటున్నాము. ఫాస్ట్ గా మెల్లగా మాకు అలవాటు అయిపోయింది. మా తిన్నట్టు కాదు, తర్వాత ఎక్సర్సైజ్ అనేది ఒక ఘట్టం ఉంటది. 12 కిలోమీటర్లు కాలు గుంజుతుంటే తర్వాత ఆ నడిచినాక సచ్చినట్టు వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలి, చపాతీలు చేయాలి, కూరలు చేయాలి. ఇంకా కథలు ఏంది చపాతి, తర్వాత శనగలన్న ఏమన్నా గుడాలు ఉండాలి పక్కకు, మళ్ళీ తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టినవి ఉండాలి, తర్వాత ఆకుకూర ఉండాలి. ఇవన్నీ తయారు చేసేసరికి నా తలప్రాణం తొక్కత్తాను. అంటే ఇవన్నీ తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందుకనే తినకద్దు, ఖాళీ కడుపుతో ఉండడాన్ని ఎవ్వరు చెప్పారు. తినేది మంచి ఆరోగ్యంగా తింటే సరిపోతుంది. ఎక్కువ చెప్పినా మనం అనుకోకుండా మాకు తోచింది, మాకు తెలిసింది మీకు చెప్పాలనే ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.